దేవుని పాదాల చెంత ఎప్పుడు కూడా మనం అడగాల్సిందే, తండ్రి దయచేసి మీరు కనికరపూర్ణుడు, మీ కృప, మీ బాహుళ్యము నా పట్ల మీరు చూపెడుతూ నన్ను రక్షించుకున్నారు. ప్రతిరోజు కూడా నా హృదయము శుభ్రం చేయండి, నా అంతరంగములో మనస్సును నూతనముగా స్థిరంగా పుట్టించండి. నా మనస్సు స్థిరమైనదైతే నా హృదయం తిరిగి కల్మషం కాదు. నా మనస్సు అస్థిరమైతే నా హృదయం తిరిగి కల్మషం అయిపోతుంది. మీకు అర్థమవుతా ఉందా? చాలామంది అంటారు, ఈయనకు ఒకసారి ఉన్నట్లు ఒకసారి ఉండదు మనస్సు అని అంటాడు. వీడు ఒకటి మాట్లాడతాడు, ఒకటి చేస్తాడు అంటాడు. అంటే మనస్సు స్థిరంగా లేనటువంటి వారు నిలకడగా మాట యందు